తండ్రి నీ సన్నిధికి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్క మోకాలు నీ సన్నిధిలో ఊపుటకు సహాయం చేయ తండ్రి. అయ్యా చిన్న మంద భయపడకుడి పెద్ద మందగా చేస్తానన్న దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఈ చిన్న మందను ప్రభా పెద్ద మందగా చేయ తండ్రి. అయ్యా నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించుటకు నువ్వు వచ్చావు తండ్రి. అయ్యా నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించండి తండ్రి. నీ మందిరానికి నడిపించండి ప్రభా. అయ్యా కృప చూపించండి, కనికరించండి అయ్యా. అయ్యా కృప చూపించండి, మందిరం చుట్టూ ఎదురు కంచివి తండ్రి. నీ దేవతల కాపుదల దయచేయి ప్రభా. అయ్యా కృప చూపించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ సన్నిధిలో ఉంచడానికి సహాయం చేయ తండ్రి. అయ్యా హాస్టల్లో ఉంటున్న బిడ్డలు కూడా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. అయ్యా చంటి బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. వృద్ధులను కాపాడండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడి నీ రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా. అయ్యా ఈ వాగ్దానం నీకు, నీ బిడ్డలకు, నీ దోస్తులకు, నీ బంధువులు కన్నా కదా ప్రభా. అట్టి వాగ్దానాన్ని నీ చెప్తూ నీవే నెరవేర్చుకున్నాం తండ్రి. అయ్యా మేమంతా నీ రాజ్య వాసం అయ్యేంత వరకు ప్రభా మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున భద్రపరచమని ఒక చిన్ని ప్రార్థన నీ పరమందుకు చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. దేవుడు చక్కని సమయం మనకి ఇచ్చాడు. మరి ఈ గ్రామంలో ప్రతి ఆదివారం 11కి ఆరాధన ప్రారంభించబడుతుంది కాబట్టి మరి సమయానికి వచ్చినట్లయితే మనం దేవుడిని మహిమపరచుకుంటాం. రేపేమి అవుతుందో మీకు తెలియదు కాబట్టి సమయం ఉన్నప్పుడే దేవునితో గడపాలి. సమయంను పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. సమయం అనేది చాలా విలువైనది. ఏది పోగొట్టుకున్నా మరలా దొరుకుతుంది, కానీ సమయాన్ని మనం పోగొట్టుకుంటే దొరకదు. కాబట్టి చూడండి, మరి ప్రతి ఆదివారం మీ మధ్యలోనికి దైవజనులు వస్తారు. శాలేం రాజు గారు ఒకసారి నిలబడినట్లయితే ఆయన మీకు పరిచయం చేస్తాను. ఈయన స్వరస గ్రామం పాస్టర్ గారిది. 25 సంవత్సరాలుగా దేవుని పనిలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తారు మన మధ్యలో. ఇది దేవుని కార్యం. మరి ఆయన సంఘంలో ఆయన వాక్యాన్ని చెప్పేవాళ్ళు వాళ్ళు కావాలి కాబట్టి దేవుడే నడిపించాడని బలంగా నమ్ముతున్నాను. మరి వారం వారం రావడం మాకు కుదరదు కాబట్టి మేము కూడా వారం మార్చి వారం వస్తూ ఉంటాము. పాస్టర్ గారు ఉంటాడు. ఇంకా ఎక్కువ మంది ఉంటే మనం బలపడే అవకాశం ఉంటుంది. ఒకరు కాకపోయినా ఒకరైనా సరే మీ మధ్యలోకి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారు. కాబట్టి మరి ఆయన రాకడలో మనం ఉన్నాం కాబట్టి మరి ఆత్మీయంగా మనం బలపడాలి. ఏదో తూతు మంత్రంగా నామకార్థంగా వచ్చిపోవడం కాదు. దేవుని భక్తి అంటే చాలా పట్టుదలతో మనం చేయాలి. పాటలు పాడేవాళ్ళు కానీ మరి వాక్యం విషయంలో అన్ని విషయాల్లో దేవుని చిత్తం అయితే నెలలో ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్ కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. పాస్టర్ గారికి మైక్ సిస్టమ్ ఉంది, బాగా ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది మందిరాన్ని నడిపించబడాలని మనం కోరుకుందాం. మీరందరూ సహకరించండి. ఏ సమస్య ఉన్నా సరే మరి చెప్పండి. పాస్టర్ గారు కూడా ఆదమ్మ గారు ఉంటారు, అదేవిధంగా సిస్టర్ ఉంటారు, మరి అక్కడ వరలక్ష్మి గారు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు. మీకు ఏం కావాలన్నా సరే వాళ్ళు మీకు సహాయకులు ఉంటారు. మరి చక్కగా మనందరం కూడా ఆయన రాకడలో బలపడదాం. మరి వాక్యాన్ని కొద్దిసేపు జ్ఞాపకం చేసుకుందాం. మీకు మెసేజ్లు కూడా 2 సార్లు ఉంటుంది. దేవుని చిత్తం అయితే నెలలో ఒకసారి కాదు బల్లారాధన పాస్టర్ గారు వారం వారం ఇస్తారు. అంటే వారం వారం ఇస్తే మనకి ఇంకా మనం ఆత్మీయంగా బలపడతాం. నెలలో ఒకసారి కాదు, అంటే వారం వారం. వాక్యం ఏమంటుందంటే అపోస్తుల బోధ ఎందును రొట్టె వేస్తును సహవాసం ముందును ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. కాబట్టి వారం వారం బలిస్తాం. ఏంటి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ నెల నుంచి వారం వారం మీకు బలపడుతుంది. కాబట్టి చూడండి, ఇంకా మనం భయం ఉంటుంది. వారం వారం తీసుకుంటున్నాం అంటే ఇంకా భయం ఉంటుంది, ఇంకా మనం దేవుల్లో ఎదిగే అవకాశం ఉంది. మరి కొద్దిసేపు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెలుకును వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. ఏమన్నాడు? నమ్మవలను కదా. ముందు మనం భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకోవాలి. చూడండి, మాస్టారు పాఠం బాగా చెప్తే పిల్లలు బాగా చదువు నేర్చుకుంటారు. వాళ్ళు పరీక్ష రాసి మంచిగా ఆ మార్కులు వస్తాయి, మంచి ఉద్యోగం వచ్చింది, జీవితం అనేది ఏమైంది? సెటిల్ అయిపోయింది. అదేవిధంగా మీకు దేవుని వాక్యం అనేది బలంగా ఉంటే ఏమవుతుందంటే రేపు పరలోక రాజ్యానికి మనం వెళ్ళే అవకాశం ఉంది. పరలోక రాజ్యంలో మనం అడుగుపెట్టాలంటే ఇక్కడ మనం ఆత్మీయమైన పాఠాలు బాగా నేర్చుకోవాలి. దేవుని మనం ఎందుకు నమ్మాలి? దేవుని కాడికి ఎందుకు రావాలి? అసలు ఉపయోగం ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏముంది? దేనికోసం మనం వస్తున్నాం అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఎవరికి ఆదివారం పూట వచ్చి వెళ్ళామంటే ఉపయోగం ఉండదు. అవునా? ఎందుకు రావాలి? దేనికోసం రావాలి? ఇక్కడ ఏముంది? ఏం జరుగుతుంది? తర్వాత మనకి మేలేంటి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుంది? దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు. నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడికి మనందరం వచ్చాం. నా కోసం వచ్చారా? ఇంకొకరి కోసం వచ్చారా? ఎందుకు వచ్చారు? దేవుని మందిరం ఇది, దేవుని స్థలం. ఆయన ఉన్నాడు. ఏంటి? ఉన్నాడు. ప్రభు అన్నాడు ఐగుప్తులో ఉన్నప్పుడు, నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు. నీ పేరేంటంటే నేను ఉన్నవాడును. మీరు చెప్పాలి మన దేవుడు ఉన్నవాడు అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? మన దేవుడు ఉన్నవాడు, అనువాడు, పిలిస్తే పలికే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను చనిపోయాను కానీ యుగ యుగములకు నేను జీవించున్నా అన్నాడు. నిరంతరము ఆయన జీవించున్నాడు అంట. చూడండి, నిరంతరము. లోకంలో చాలా మంది చనిపోయారు, కానీ యేసు ప్రభు వారు ఒక్కరే చనిపోయి మరలా తిరిగి లేచాడు. చూడండి, అది ఒక సాక్ష్యం. మనం కూడా మన జీవితంలో మనం చనిపోయినా కానీ మరలా బ్రతికే అవకాశం ఉంది. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. చనిపోయినా కానీ మరలా బ్రతుకుతాడు. దానికోసం మనం బల్లారాధన తీసుకుంటాం. అవునా? అంత్య దినమున నేను వారిని లేపుదును అన్నాడు. ఏమన్నాడు? అంత్య దినమున నేను వారిని లేపుదును. మనందరం కూడా ఒకరోజు చనిపోయినా కానీ మళ్ళా తిరిగి బతికే అవకాశం ఉంది. ఇది కూడా ఒక గొప్ప సాక్ష్యం. యేసు ప్రభువు నేనే మార్గము, నేనే జీవం అన్నాడు. చూడండి, నేనే జీవము. క్రీస్తు యేసునందున్న వారికి ఎటువంటి శిక్షా విధియు లేదు. అవునా? మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అన్నాడు. కాబట్టి దేవుని ఎదుకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఏం నమ్మాలి? ఆయన ఉన్నాడు. నేను ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్తే దేవుడు నా కుటుంబాన్ని కాపాడుతాడు, నా కుటుంబాన్ని రక్షిస్తాడు, నా సమస్యలు తీసేస్తాడు అని మనం నమ్మాలి. ఆ నమ్మాం కాబట్టి మనం దేవుని దగ్గర రావాలి. యాకోబు నమ్మాడు, అబ్రహాము నమ్మాడు, ఇస్సాకు నమ్మాడు. కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఆత్మీయంగా వాళ్ళు బలపడ్డారు. యాకోబు ఒక ప్రయాణం చేసి వెళ్తా ఉన్నప్పుడు అలసిపోయి ఒక చెట్టు కింద రాయిని తలగడ చేసుకుని పండుకున్నాడు అంట. చూడండి, ఏం చేశాడు? ప్రయాణం వెళ్ళిపోతా ఉన్నప్పుడు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ ఏముంది? ఒక రాయి ఉందంట. చూడండి, ఆది కాండము 28వ అధ్యాయము 15 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము
నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను అన్నాడు. నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి చూడండి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. చూడండి, ఇది వేరొకటి కాదు. ఈ స్థలం ఏంటి? దేవుని మందిరము, దేవుని మందిరం, పరిశుద్ధ స్థలము, భయంకరమైన స్థలం. చూడండి, కాబట్టి దేవుని మందిరం మీదంట ఆయన మనసు ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. చూడండి, ఇందాక ఒక వ్యక్తి నన్ను పలకరించినప్పుడు ఫస్ట్ నువ్వు బాగున్నావా అంది, తర్వాత ఏమో తెలుసా, నీ పిల్లలు ఎలా ఉన్నా అడిగింది. ఏమడిగింది? నీ పిల్లలు ఎలా ఉన్నా అడిగింది. అదేవిధంగా దైవజనుడికి ఒక సంఘం పిల్లలు అండి, ఫస్ట్ ఏమంటాం? పాస్టర్ గారు బాగున్నావా అంటాం. సంఘం ఎలా ఉంది అంటాం. ఎలా అంట? సంఘం ఎలా ఉంది అంటాం. అదేవిధంగా మనం కూడా ఉండే, నువ్వు ఎలా ఉన్నావు అంటే బాగున్నావు, నీ పిల్లలు ఎలా ఉన్నావు అంటారు. అవునా? అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఉన్నారని అడుగుతారు, పిల్లలు లేకపోతే అడుగుతారా? ఇక్కడ సంఘం ఉంది, దేవుని మందిరం ఉంది, స్థలం ఉంది, విశ్వాసులు ఉన్నారు. చూడండి, జగత్పునాది వేగమునిపే ఈ గ్రామంలో దేవుడు ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. అనేక మంది దైవజనులు వచ్చారు, వాక్యాన్ని ప్రకటించారు. ఇక ముందు కూడా అనేక మంది నడిపిస్తారు. అనేక మంది ఈ స్థలానికి వచ్చి ఆయన మహిమపరుస్తారు. కాబట్టి ఈ స్థలము ఆయనది. అవునా? ఈ గాలి ఆయనది, ఈ భూమి ఆయనది, మొత్తం ఆయనది. అవునా? ఎందుకంటే భూమి ఆకాశం గతించగానే నా మాట ఎన్నడు గతించదు, గతించదు, గతించదు. చూడండి, గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ దేవుని వాక్యము ఎప్పుడు నిలిచి ఉంటుంది అన్నాడు. నిరంతరం నిలిచి ఉంటుంది. చూడండి, సూర్యుడి మీద మనం ఉమ్మేసాం అనుకోండి, ఆ ఉమ్ము మన మీద పడింది. దేవుని వాక్యాన్ని మనం అడ్డగించాలని మనం ప్రయత్నం చేసినా అది కుదరదు. చాలా మంది ప్రయత్నం చేసి తోక ముడుచుకుని వెళ్ళిపోయారు. అది దేవుని వాక్యాన్ని మనం సహకరించాలి, సపోర్ట్ చేయాలి, అవసరమైతే ప్రార్థన చేయాలి. అంతేగాని వాక్యాన్ని మనం అడ్డుకోకు. ఎందుకంటే ఆయనది దేవుని వాక్యం. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. చూడండి, ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉన్నను, దేవుడే వాక్యమై ఉండను. చూడండి, ఎంతసేపు మనం వాక్యం ఉన్నామంటే, వాక్యం చదివామంటే అది దేవునికి మహిమ. ఆ వాక్యం అనేది నీ హృదయంలోనికి జ్వరపడుతుంది. దేవుని వాక్యము సజీవమై బలమున్నది, వాడి అయినా 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది. చూడండి, ఎవరైనా మనం ఒక మాట అంటే అది మన మనసుకి గాయం చేస్తుంది. కానీ దేవుని వాక్యం నిన్ను గాయం చేసిందంటే తద్వారా నువ్వు బాగుపడతావు. అవునా? దేవుని వాక్యం నిన్ను గాయం చేస్తే ఏమవుతుంది? నువ్వు బాగుపడతావు. ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. యాకోబు ఏమన్నాడు? ఈ స్థలం అనేది పవిత్రమైనది, వేరొకటి కాదు. దేవుని మందిరం అంటే ఏంటి? ఇది పరిశుద్ధమైనది, ఎంతో విలువ గలది, ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో నువ్వు అనాలోచనగా పలకొద్దు అంటాడు. నువ్వు దేవుని మందిరం వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, జాగ్రత్త జాగ్రత్త. దేవుడు ఎప్పుడు ఏమన్నా తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండమంటాడు, అజాగ్రత్తగా ఉండొద్దు అంటాడు. అవునా? మనం ఏమంటాం? పిల్లలు ఊరికి వెళ్తా ఉంటే జాగ్రత్తగా వెళ్ళంటావా, అజాగ్రత్తగా ఉండమంటావా? జాగ్రత్తగా వెళ్ళి రమ్మంటాం. అదేవిధంగా దేవుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఇది ఎంతో పరిశుద్ధమైనది. ఇంకో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం నుండి 35వ అధ్యాయం నుండి మొదటి నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట
నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధమున్న అందరితోనూ మీ యుద్ధమున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి చూడు ఏమన్నాడు, మనము లేచి ఎక్కడికి వెళ్ళాలి? యాకోబు అంటే ఎవరు? ఒక యజమాని. ఎవరైనా యజమాని. ముందు ముఠా మేస్త్రి బాగా ఉందంటే అక్కడ ఆ ముఠా బాగా పనిచేస్తారు, అవునా? ముందు ముఠా మేస్త్రి ఏముండాలి? ఆ తపన ఉండాలి, పని చేయాలనే తపన ఉండాలి. ముఠా మేస్త్రి సరిగ్గా లేకపోతే మనం పని చేస్తామా? మేము బుధవారం కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత ఫిరంగపురంలో ఆగాం రాత్రి 12 గంటలకి. అక్కడ తిందామని ఆగాం అనమాట. అక్కడ హోటల్లో ఆయన చెప్తున్నాడు, మా అత్త అక్కడ ముఠా మేస్త్రి, ఎక్కడ ఫిరంగపురంలో. చివరి అంటే ఊరు మొత్తం తెలుసు. ఆయన అర్ధరాత్రి కూడా చెప్తున్నాడు, అసలు మీ అత్త చాలా బాగా పనిచేసిందా? అసలు చివరి అంటే చాలు ఫిరంగపురం మొత్తం తెలుసు. ఎందుకు? మా అత్త ముఠా మేస్త్రి కాబట్టి. అంటే ఆమె వస్తుందంటే తినే వాళ్ళు కూడా అక్కడ ప్లేట్ అక్కడ పడేసి అందరూ కూడా పరిగెత్తారు. అంటే ఆమె వస్తుందని చాలు అందరూ భయపడిపోతారు. ఆ ముఠా అంతా ఎక్కడ తిట్టిద్దో ఎక్కడ కొట్టిద్దో అని చెప్పేసి. సో మనం చాలా భయంకరంగా మాట్లాడేది. ఎందుకు? ముందు ముఠా మేస్త్రి, సంఘాన్ని నడిపించే నాయకుడు కూడా ఒక ముఠా మేస్త్రి లాంటి వాడే. ముందు ఆయన తప్పన ఉండాలి, నేను ముందు వెళ్ళాలి. యాకోబు ఏమంటున్నాడు? నేను వెళ్ళి ముందు చూడండి ఏమన్నా ఇంటి వారందరితో అంటున్నాడు, మనం వెళ్ళి ఎక్కడికి వెళ్దాం? దేవుని మందిరానికి వెళ్దాం. ముందు ఇంట్లో ఉన్న యజమానురాలికి ఉండాలి, నేను దేవుని కాడికి వెళ్ళాలి, అందరూ కూడా కలిసి వెళ్ళాలి. ఎందుకు? దేవుడు ఆ స్థలం ముందు ఉన్నాడు. మనం లేచి వెళ్దాం. ఏమన్నాడు? అన్ని దేవతలను పారవేద్దాం అంటున్నాడు. ఏమన్నాడు? అన్ని దేవతలను పారవేసి అడిగి వెళ్దాం అంటున్నాడు. దేవుని మందిరానికి వెళ్దాం. ఎందుకు? అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చాడు కాబట్టి. చూడండి, కాబట్టి సంఘాన్ని పరిపాలించేటువంటి నాయకుడు ముందు ఏముండాలి? ఆయనలో తపన ఉండాలి. నేను ముందు వెళ్ళి మందిరంలో ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, వాక్యం చదువుకోవాలి అని ఎవరికి ఉండాలి? సంఘ నాయకుడికి ఉండాలి, అంటే పాస్టర్ గారికి ఉండాలి. నేను తర్వాత పోదాం, వాళ్ళు 12కి వస్తారు అనుకుంటే కుదరదు, అవునా? ముందు మనం వచ్చి ఏం చేయాలి? ఇక్కడ మందిరంలో ప్రార్థన స్టార్ట్ చేయాలి. తప్పకుండా పాస్టర్ గారు ఒక అరగంట ముందే ఇక్కడికి వస్తారు. ఎవరున్నా లేకపోయినా 11 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తాడు, 1 గంటకి ముగిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయన్ని ఒక బాధ్యత అప్పగించాడు కాబట్టి. చూడండి, దేవుడు మరి ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి, బలంగా వాడబడాలి. మీకు ఇంకో ఆశ్చర్యం తెలుసా? పాస్టర్ గారు మనం వస్తున్నప్పుడు ఆయనకి ఎప్పుడు బీపీ రైజ్ అవ్వదు. అపవాది ఆయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూసింది. ఎప్పుడు ఆయన బీపీ చూడండి, సైతాన్ కూడా ఈ సంఘానికి వచ్చి నా మీద కూడా భయంకరంగా దాడి చేశాడు. మన అందమైన పాస్టర్ గారి తలకాయ పక్కన వేసిపోయింది రహమతుల్లా గారికి. అంటే సైతాన్ని ఎలా అయినా సరే ఇక్కడ రాకుండాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు చాలా మంది. చూడండి, అంటే ఏంటి? బలముగా సంఘము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంఘానికి వస్తున్న పాస్టర్ గారి మీద సైతాన్ని భయంకరంగా దాడి చేస్తాడు. ఎందుకంటే ఆయన నిలబడితే అనేక మంది నిలబడతారు, అనేక మంది నిలబడితే అనేక మంది దేవుని నమ్ముకుంటారు. ఆ విధంగా సైతాను ఏదో ఒక విధంగా రాకుండా గలిబిలు సృష్టిస్తాడు, తగాదులు సృష్టిస్తాడు. ఏదో ఒక విధంగా దేవుని పరిసరను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని పరిసర అది ఆగిపోదు, అది సాగిపోతూనే ఉంటుంది. ఎప్పుడు దాకా? ఆయన రాకడ వరకు అది సాగిపోతూనే ఉంటుంది. ముందుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి కొద్ది మాట దీవించును గాక. మన మధ్యలో పాస్టర్ గారు మరి వాక్యాన్ని అందిస్తారు.